5 ఏళ్ల పాటు దాదాపుగా ఏడాదికి 2 సార్లు చొప్పున పెంచుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దిగే సమయానికి మొత్తంగా 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. అంటే 2 సార్లకు మించి అని చెప్పుకోవాలి. 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు యూనిట్ ధర ఎంత ఉంది, దిగినప్పుడు యూనిట్ ధర ఎంత ఉంది అనేది పరిశీలిస్తే, లేదా టీడీపీ హయాంలో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి కరెంట్ బిల్ ఎంత వచ్చింది, ఒకసారి బేరీజ్ వేసుకోండి. సరే, ఎప్పుడు స్థిరంగా ఉంటాయంటే కొద్ది గొప్ప మార్పులు రావడం కామన్. కానీ 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. కానీ తొలిసారిగా ట్రూ డౌన్ అనే పదాన్ని చంద్రబాబు గారు పరిచయం చేశారు. ట్రూ అప్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి పరిచయం చేస్తే, ట్రూ డౌన్ అనే పదాన్ని చంద్రబాబు గారు పరిచయం చేశారు. 5 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రజల విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి. సాధారణంగా ఆ వ్యత్యాసం ఎక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే ప్రతిపాదించిన దానికినో వాస్తవికతకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ట్రూ అప్ పేరుతో వసూలు చేస్తారు. అదే వాస్తవికత బాగా తక్కువగా ఉందనుకోండి, దాన్ని కూడా ప్రజలకే సర్దుబాటు చేస్తారు. ఇప్పుడు ట్రూ డౌన్ అనే ఒక పదంతో ప్రజల ఛార్జీలు తగ్గించబోతున్నారు. మొత్తంగా 1000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నుంచి తగ్గించబోతున్నారు.